ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా ముందుగా మనం తెలుసుకునేది మేషరాశి అన్నమాట. ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. అసలు చంద్రుడికి అంటే మేషరాశి వారికి వారం చాలా అత్యద్భుతంగా ఉంది. చంద్రుడి యొక్క బలం ఉన్నది. అయితే రవి, బుధుడు, రాహువు, శుక్రుడు వీళ్ళంగా 4 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. అన్నింటా విజయాన్ని మీరు తప్పనిసరిగా సాధించగలుగుతారు. మేషరాశి వారికి గత 3 మాసాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. ఆయన కూడా బాగానే ఉపయోగపడతాడు. అంచేత ఈ రాశి వారికి ఈ వారం వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం ప్రతి శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. వారాంతం ఒక శుభవార్తను వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా కూడా కొంతవరకు అనుకూలత. మరి వృత్తుల పరంగా చూసినట్లయితే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం చేత కళారంగం వారికి చాలా అనుకూలంగా ఉన్నది. షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. కార్మికులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. వ్యాపార పరంగా కూడా కొన్ని రకాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా ఆర్థికమైనటువంటి పరిస్థితులు తప్పనిసరిగా డెవలప్ అవుతాయి. మీకు వార ప్రారంభం నుండి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారు చేయవలసినటువంటి దానాల్లో తప్పనిసరిగా చేయవలసిన దానం ఏమిటయ్యా అంటే ఆదిత్య హృదయం చదువుతూ గోధుమలు దానం చేయండి, గోధుమ పిండి కూడా దానం చేయండి. తద్వారా ఇంకా చాలా చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి.